హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫుడ్ కంటామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ కంటామినేషన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అన్‌హైజీనిక్ ప్లేసెస్‌లో కూడా తింటూ ఉంటారనమాట. కొంతమందికి హైజీన్ ప్లేస్‌లో కూడా కొంచెం ఫుడ్ కంటామినేషన్ అవుతది. ఎగ్జాంపుల్ నేనే చెప్తా అనమాట. మొన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాను. అక్కడ ఫుడ్ నాకు వేడిగా లేకపోయినా తిన్నాను. బట్ అది కంటామినేషన్ అయింది. నాకు అర్థమైపోయిందనమాట. ఆ రోజంతా మొత్తం వామిటింగ్సే. సో, అందుకని చెప్పాలని చెప్తున్నాను. ఫుడ్ కంటామినేషన్ ఎలా అవుతదంటే డ్యూ టు ఆ ఫుడ్‌లో ఏమైనా బ్యాక్టీరియా వచ్చినా కానీ అనదర్ పార్టికల్స్ కలిసినా కూడా మనకి ఫుడ్ అనేది కంటామినేషన్ అవుతది. ఫుడ్డే కాదండి, వాటర్ కూడా కంటామినేషన్ అవుతది. సో, మనం తీసుకునే ఫుడ్ బయటది క్లీన్‌గా ఉన్న ప్లేస్‌లో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫుడ్ హీట్‌గా ఉండాలనమాట. అంటే వేడి వేడి ఫుడ్డే మనం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కొంచెం అన్నా తగ్గుతది కదా ఆ కంటామినేషన్ అనేది. ఈ కంటామినేషన్ వల్ల ఏంటంటే మనకి మోషన్స్, వామిటింగ్స్ ఇలా అవుతాయన్నమాట. కొన్ని సార్లు ఈ కంటామినేషన్ అనేది కొంతమందికి సివియర్‌గా ఉంటది. సో, కొంచెం చూసుకొని తినండి.